Hello, hi everyone. Welcome to VedantuTeluguJEE. Today topic is organic chemistry basics. ఒకసారి బేసిక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి వినండి, రాని వాళ్ళు కూడా జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. బేసిక్స్ లేని ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏం చేయలేము. ఓకే, రైట్, స్టార్ట్ చేసేద్దాం క్లాస్. బేసిక్స్లో బేసిక్స్ first one, representation of organic compounds. Representation of organic compounds, first one. Second one, degree of carbon, nitrogen, degree of carbon, nitrogen and generally alcohol. Degree of carbon లో ఇక్కడ మనం వీటిని నైట్రోజన్ అంటే ఎమైన్ అని చూడొచ్చు. డిగ్రీ ఆఫ్ కార్బన్, ఎమైన్స్ అండ్ ఆల్కహాల్. థర్డ్ వన్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, ఫోర్త్ వన్ వచ్చేసి క్యాలిక్యులేషన్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి హైబ్రిడైజేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్, ఇవి ఫస్ట్ ప్రిపేర్ కావాల్సినటువంటి బేసిక్స్. ఇవి రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్, డిగ్రీ ఆఫ్ కార్బన్, ఎమైన్స్, ఆల్కహాల్, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్, హైబ్రిడైజేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్స్లో ఫస్ట్ వన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఒకసారి చూద్దాం. రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏంటి సార్? రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఒకసారి చెక్ చేస్తే ఎలా రిప్రజెంట్ చేయొచ్చు సార్? 4 టైప్స్ ఉంటాయి. మాలిక్యులార్ ఫార్ములా, సెకండ్ వన్ వచ్చేసి కండెన్స్డ్ ఫార్ములా, థర్డ్ వన్ వచ్చేసి లూయి స్ట్రక్చర్, ఫోర్త్ వన్ వచ్చేసి బాండ్ లైన్ స్ట్రక్చర్. ఎస్, ఒకసారి చూద్దాం. సార్ ఆర్గానిక్ కాంపౌండ్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారు సార్? నేను ఆర్గానిక్ కెమిస్ట్రీలో జీరో నాలెడ్జ్, అందుకనే జీరో నుంచే చెప్తాను, మీకు ఏం తెలియదని. ఆర్గానిక్ కాంపౌండ్స్ ని ఫస్ట్ మాలిక్యులార్ ఫార్ములాలో రిప్రజెంట్ చేస్తారు. సార్ ఫస్ట్ మాలిక్యులార్ ఫార్ములా అంటే ఏంది? వినాలి, జాగ్రత్తగా వినాలి. మాలిక్యులార్ ఫార్ములా మీన్స్ ఎలా రిప్రజెంట్ చేస్తారు సార్ ఆర్గానిక్ కాంపౌండ్ ని? మాలిక్యులార్ ఫార్ములా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఇట్లుంది. ఏంటిది? CH3, రైట్, ఏ మినిట్. ఇక ఇక్కడ ఇలా ఉంది కాంపౌండ్ ఒకటి, C4H10 ఉంది. ఇది మాలిక్యులార్ ఫార్ములా. C4H10 అనేది, థ్యాంక్ యూ లిఖిత్, C4H10 అనేది మాలిక్యులార్ ఫార్ములా. అంటే కార్బన్ హైడ్రోజన్, ఇది ఒక ఫార్ములా, మాలిక్యులార్ ఫార్ములా. ఇది బ్యూటేన్. ఇది సార్ మాలిక్యులార్ ఫార్ములా ఏం చెప్పింది సార్? నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేది. నెంబర్ ఆఫ్ కార్బన్స్, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్, నెంబర్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నేను ఇక్కడ ఒకటి రాస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇదే ఫార్ములా చెప్ప, C5H10Cl2, నెంబర్ ఆఫ్ కార్బన్స్ 5, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 10, నెంబర్ ఆఫ్ క్లోరిన్స్ 2.
కాబట్టి నెంబర్ ఆఫ్ కార్బన్స్ 5, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 10, నెంబర్ ఆఫ్ క్లోరిన్స్ 2, నెంబర్ ఆఫ్ కార్బన్స్, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్, నెంబర్ ఆఫ్ క్లోరిన్స్, అదర్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అంటే మన ఇంట్లో జనరల్గా ఎవరైనా జనరల్గా ఒక 5 మెంబర్స్ క్లాస్ రూమ్లో ఒక 5 మెంబర్స్ బాయ్స్, 5 మెంబర్ గర్ల్స్, 10 మెంబర్స్ బాయ్స్, 10 మెంబర్స్ గర్ల్స్ ఇట్లా చెప్పేటువంటిది మాలిక్యులర్ ఫార్ములా. ఇది మాలిక్యులర్ ఫార్ములా. సార్ నెక్స్ట్ ఏంటి సార్, సెకండ్ వన్ వచ్చేది ఏంటిది, కండెన్స్డ్ ఫార్ములా. కండెన్స్డ్ ఫార్ములా కండెన్స్డ్ ఫార్ములా అంటే ఏంటి సార్, ఒకసారి చూద్దాం. ఈ C4H10 రాయాలి. C4H10 కండెన్స్డ్ ఫార్ములాలో రాయాలి. C4H10 అంటే ఏంటి సార్, C4H10 అంటే కార్బన్స్ ఎన్ని ఉంటాయి సార్, 4, 1 2 3 4. సార్ కార్బన్ సరౌండింగ్ ఎన్ని బాండ్స్ ఉంటాయి సార్, కార్బన్ టెట్రా వ్యాలెన్సీ, కార్బన్ సరౌండింగ్ 4 బాండ్స్ ఉంటాయి. సార్ కార్బన్ ఏంటి సార్, టెట్రా వ్యాలెన్సీ, ఇది టెట్రా వ్యాలెన్సీ. ఎందుకు సార్, కార్బన్ అటామిక్ నెంబర్ 6, ఇది 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తే నియాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇది 4 ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే నియాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది, కార్బన్ టెట్రా వ్యాలెన్సీ. సార్ మరి ఇప్పుడు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి సార్, 4, 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. సార్ ఈ కార్బన్ సరౌండింగ్ ఎన్ని బాండ్స్ ఉన్నాయి సార్, ఓన్లీ 1 అంటే 3 హైడ్రోజన్స్ రాయి. సార్ ఈ కార్బన్ సరౌండింగ్ ఎన్ని బాండ్స్ ఉన్నాయి సార్, 2 బాండ్స్ ఉన్నాయి అంటే H2 రాస్తాం. సార్ ఈ కార్బన్ సరౌండింగ్ ఎన్ని బాండ్స్ ఉన్నాయి సార్, 2. కార్బన్ సరౌండింగ్ ఎన్ని బాండ్స్ ఉండాలి, 4 ఉండాలి, టెట్రా వ్యాలెన్సీ 4 ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్, ఇక్కడ ఇటు 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్, ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్. సార్ ఇది ఏ ఫార్ములా సార్ అంటే, ఇది ఏ ఫార్ములా అంటే కండెన్స్డ్ ఫార్ములా. ఇది కండెన్స్డ్ ఫార్ములాలో ఏం సార్, ఇది మాలిక్యులర్ ఫార్ములా అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి. కండెన్స్డ్ ఫార్ములాలో కార్బన్ కార్బన్ లింకేజ్ చూస్తాం, కార్బన్ కార్బన్ లింకేజ్, కార్బన్ కార్బన్ లింకేజ్, ఓన్లీ కార్బన్ కార్బన్ లింకేజ్ చూస్తాం. సార్ మరి అయితే ఒకవేళ థర్డ్ వన్ లూయిస్ స్ట్రక్చర్ ఏం చెప్పింది సార్, లూయిస్ స్ట్రక్చర్ ఏం చెప్పింది సార్, నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ఆటమ్స్, నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ఆటమ్స్, బిట్వీన్ ఆటమ్స్ మధ్య ఎన్ని బాండ్స్ ఉన్నాయో చెప్పింది. ఇది నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ఆటమ్స్ అంటే ఇక్కడ ఏం సార్, డైరెక్ట్ చెప్తే ఆల్ ఆటమ్స్ కనెక్టివిటీ అని చెప్పింది. ఇది ఆల్ ఆటమ్స్ కనెక్టివిటీ చెప్పింది. ఎట్లా సార్, ఎట్లా పాసిబుల్, ఎట్లా ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ C4H10 ఉంది సార్, C4H10 ఇప్పుడే చెప్పారు, ఇది మాలిక్యులర్ ఫార్ములా సార్. సార్ కండెన్స్డ్ ఫార్ములా రాయండి సార్ దీనికి. మా కార్బన్ 4 కార్బన్స్ ఉన్నాయిరా, H3 2 బాండ్స్ ఉంది, H2 H3. ఓకే సార్ మరి అయితే ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ సార్ వాట్ ఈజ్ లూయిస్ స్ట్రక్చర్ సార్, లూయిస్ స్ట్రక్చర్ అంటే జాగ్రత్తగా ఇప్పుడు ఇది మాలిక్యులర్ ఫార్ములాని కండెన్స్డ్ ఫార్ములా రాశాను, మాలిక్యులర్ ఫార్ములాని కండెన్స్డ్ ఫార్ములాగా రాశాను. కండెన్స్డ్ ఫార్ములాని లూయిస్ స్ట్రక్చర్గా రాస్తాను, కండెన్స్డ్ ఫార్ములాని లూయిస్ స్ట్రక్చర్ రాస్తాను. సార్ లూయిస్ స్ట్రక్చర్ ఎట్లా రాయాలి సార్, అసలు ఏం తెలియదు సార్. అరే భయ్ కార్బన్ 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 ఉంది, 4 కార్బన్స్. సార్ హైడ్రోజన్ ఏ బాండ్ ఫామ్ చేస్తారు సార్, సింగిల్ బాండ్, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి రాయ్, 1 2 3 హైడ్రోజన్ సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుంది. హైడ్రోజన్ H ఇక ఇక్కడ హైడ్రోజన్ H సింగిల్ బాండ్, హైడ్రోజన్ H. లూయిస్ స్ట్రక్చర్ అంటే డీటెయిల్ స్ట్రక్చర్ చెప్పింది సార్. లూయిస్ స్ట్రక్చర్ అంటే ఏంటి సార్, డీటెయిల్ స్ట్రక్చర్ చెప్పేది లూయిస్ స్ట్రక్చర్. సార్ కార్బన్ హైడ్రోజన్ ఏ బాండ్ ఉంది సార్, సింగిల్ బాండ్, కార్బన్ హైడ్రోజన్ సింగిల్ బాండ్, కార్బన్ హైడ్రోజన్ సింగిల్ బాండ్, సింగిల్ బాండ్ సింగిల్ బాండ్ సింగిల్ బాండ్ సింగిల్ బాండ్. కంప్లీట్ స్ట్రక్చర్ చెప్పేటువంటిది, కంప్లీట్ స్ట్రక్చర్ చెప్పేటువంటిది ఇది లూయిస్ స్ట్రక్చర్. ఇది సార్ వాట్ ఈస్ బాండ్ లైన్ స్ట్రక్చర్ సార్, వాట్ ఈస్ బాండ్ లైన్ స్ట్రక్చర్ సార్, బాండ్ లైన్ స్ట్రక్చర్
బాండ్ లైన్ స్ట్రక్చర్ని ఎట్లా రాస్తారు సార్? బాండ్ లైన్ స్ట్రక్చర్ని ఎలా రాస్తారు? బాండ్ లైన్ స్ట్రక్చర్ని జిగ్జాగ్లో రాస్తాం. ఫస్ట్ జిగ్జాగ్లో రాస్తాం బాండ్ లైన్ స్ట్రక్చర్ని. బాండ్ లైన్ స్ట్రక్చర్లో కార్బన్ కార్బన్ కనెక్టివిటీ చెప్తాం. కార్బన్ కార్బన్ కనెక్టివిటీ చెప్తాం. బాండ్ లైన్ స్ట్రక్చర్లో అదర్ ఎలిమెంట్స్ అంటే ఎక్సెప్ట్ కార్బన్ అండ్ హైడ్రోజన్, అదర్ ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేయాలి. ఏం సార్ అసలు అర్థం కావట్లే, చూద్దాం ఒకసారి. ఇది ఏ ఫార్ములా? మెసేజ్ చేయండి తొందరగా, చాట్ చేయండి. ఇదే ఫార్ములా కార్బన్ హైడ్రోజన్, కార్బన్కి హైడ్రోజన్కి సింగిల్ బాండ్ ఉంటుంది. ఇదే ఫార్ములా. ఎస్, బ్యూటేన్. సార్ రియాక్షన్ మెకానిజం అన్ని చెప్దాం. బేసిక్స్ ఈరోజు చెప్పేది బేసిక్స్ అండి. ఇది వచ్చేసి వెరీ గుడ్ అమ్మా, మాలిక్యులర్ ఫార్ములా, వెరీ గుడ్ మాలిక్యులర్ ఫార్ములా. ఇదేంటిది నాన్న? కండెన్స్డ్ ఫార్ములా. ఇదేంటిది? లూయిస్ స్ట్రక్చర్. సార్ బాండ్ లైన్ స్ట్రక్చర్ రాయండి సార్. వెరీ గుడ్, బాండ్ లైన్ స్ట్రక్చర్ రాయండి సార్. ఎస్, రాద్దాం. కార్బన్స్ ఎన్ని ఉన్నాయి సార్? వన్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్. సార్ ఏం అర్థం కాలేదు. ఇగో ఇక్కడ ఈ పాయింట్ చూడు, ఈ ఫోల్డ్ టర్మినల్ కార్బనే. ఇది ఫోల్డ్ జిగ్జాగ్ మేనర్లో రాయాలి. బాండ్ లైన్ స్ట్రక్చర్ అంటే జిగ్జాగ్ అంటే ఇట్లా, ఇక ఇది జిగ్జాగ్ మేనర్. సార్ ఇది ఫ్రీ, ఇది టర్మినల్ ఏంటి సార్? కార్బన్ అమ్మా. ఇదేంటి సార్? కార్బన్. ఇదేంటి సార్? కార్బన్. ఇదేంటి సార్? కార్బన్. అవన్నీ కార్బన్సే. జిగ్జాగ్ మేనర్లో రాస్తాం. ఇక్కడ మనం కార్బన్ కనెక్టివిటీ చెప్తాం. ఎక్సెప్ట్ కార్బన్ హైడ్రోజన్ మిగిలిన వాటిని రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇగో ఓకే, ఇగో ఇది కార్బన్ 4 కార్బన్ జిగ్జాగ్ మేనర్లో చెప్పాం. సార్ ఇక్కడ ఏమున్నాయి సార్? ఎన్ని బాండ్స్ ఉన్నాయి సార్? ఇక్కడ ఓన్లీ 1 బాండ్ ఉంది అంటే ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉంటాయని అర్థం. ఇక్కడ 2 బాండ్స్ ఉంది అంటే 2 హైడ్రోజన్స్ ఉంటాయని అర్థం. ఇక్కడ 2 బాండ్స్ ఉంది, 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇక్కడ 1 బాండ్ ఉంది కార్బన్కి, కార్బన్ టెట్రా వ్యాలెన్సీ, ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉంటాయి. సార్ అయితే ఇక్కడ ఇది చూద్దాం. ఇదేంటి సార్? C4H10O, C4H10O. ఓకే, ఇది మాలిక్యులర్ ఫార్ములా. దీన్ని ఏం చేస్తానా? బాండ్ లైన్లోకి రాస్తాను. బాండ్ లైన్. సార్ బాండ్ లైన్ అంటే ఏంటి సార్? బాండ్ లైన్ అంటే జిగ్జాగ్ రా. బాండ్ లైన్ అంటే జిగ్జాగ్. బాండ్ లైన్ మీన్స్ జిగ్జాగ్. క్లోజ్ చేసేద్దాం. జిగ్జాగ్ అంటే ఏంటి సార్? జిగ్జాగ్లో ఒకసారి 4 కార్బన్స్, 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటిది? ఇది CH3, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉంటాయి, తెలిసిందే. ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇక్కడ లాస్ట్లో వాడు ఏమని రిప్రజెంట్ అంటే ఆక్సిజన్ని రిప్రజెంట్ చేయాలి మనం. అక్కడ ఆక్సిజన్ CH3 CH2 3 హైడ్రోజన్స్ 2 5, ఇక్కడికి వచ్చేసరికల్లా 7, ఇక్కడికి వచ్చేసరికల్లా 7 CH2OH అయింది. ఇది CH2OH. ఆక్సిజన్ని రిప్రజెంట్ చేయాలి మనం. అరే భయ్, ఇక్కడ ఒకసారి CH3 CH2OH ఇది మనం ఆక్సిజన్ని రిప్రజెంట్ చేయాలంటే ఇట్లా వస్తుంది. 1 2 3 4 ఇక OH. సార్ ఇక ఇది రిప్రజెంట్ చేసేది ఎట్లా సార్? ఇక దీన్ని ఎట్లా రాస్తాం? రాయాలి. ఇప్పుడు ఎట్లా సార్? అర్థం కావట్లేదు సార్. ఎట్లా? అరే ఇది CH3 నానా, ఇక్కడ ఇదేంటిది? CH2. సార్ ఇదేంటి సార్? CH3 ఒకటే కార్బన్, ఇక్కడ ఒకటే బాండ్ ఉంది అంటే ఇది CH3 ఉన్నట్టు. ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి అంటే CH2 ఉన్నట్టు. ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి అంటే CH2 ఉన్నట్టు. 2 బాండ్స్ ఉన్నాయి అంటే CH2 ఉన్నట్టు. CH3 CH2
CH2OH. 3 to 5, 5 to 7, 7 to 9, 10. సార్ బాండ్ లైన్ స్ట్రక్చర్ లో ఏం రిప్రజెంట్ చేయాలి సార్? కార్బన్ హైడ్రోజన్ కాకుండా ఆక్సిజన్ ఉంటే రిప్రజెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. మీరు ఇది చేయండి. C4 ఇది నాకు దీని స్ట్రక్చర్ బాండ్ లైన్ స్ట్రక్చర్ ఏందో చూడండి ఒకసారి, మీరు ట్రై చేయండి. C5H12. ఇక్కడ ఏం లేవు, కార్బన్ హైడ్రోజన్ ఉంటే రిప్రజెంట్ చేయొద్దు, వాటిని ఇట్లా డైరెక్ట్ రాసుకోవచ్చు. ఇది 1 2 3 4 1 2 3 4 5. అరే 1 2 3 4 5. ఇక్కడ సార్ మనం ఏమైనా ఆక్సిజన్ ఇటువంటివి ఉంటే రిప్రజెంట్ చేయాలి, కార్బన్ హైడ్రోజన్ ఉంటే రిప్రజెంట్ చేయొద్దు, అవసరం లేదు. అంటే దీన్ని ఎట్లా రాస్తాం సార్? CH3 CH2 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 CH3. చాలా సింపుల్, అయిపోయింది. ఇది ఫస్ట్ వన్ అయిపోయింది. ఇక ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రిప్రజెంట్ చేయండి. C4H8. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి సార్? 1 2 3 4. సార్ దీన్ని రాయండి సార్, ఎట్లా రాస్తారు? CH3 CH2 CH3 CH2 CH2 CH2. ఇక్కడికి వచ్చేసరికల్లా CH3 అయింది. 3 to 5, 5 to 7, 7 3 10 అవుతున్నాయి. 3 to 5, 5 to 7 10 అవుతున్నాయి ఇట్లా రాస్తే. మరి 8 కదా, 8 రావాలంటే ఏం చేయాలి సార్? ఓ డబల్ బాండ్ పెట్టు. ఇక్కడ ఒక డబల్ బాండ్ పెట్టినామనుకో, చూడండి ఒకసారి, ఒక డబల్ బాండ్ పెట్టామనుకోండి. డబల్ బాండ్ పెడితే ఏమైతే అప్పుడు? ఇక ఇది పోయి ఇక్కడ ఇది పోయి, అంటే ఈ రెండింటి మధ్య డబల్ బాండ్ వచ్చింది కదా, CH ఇది CH2, ఇక ఇక్కడ డబల్ బాండ్. ఇప్పుడు 3 to 5 6 8 సరిపోయింది. ఇక్కడ C4H8 సరిపోయింది. ఓకే C4H8. సార్ ఇక్కడ ఇది చూద్దాం. C4H6 సార్, C4H6 సార్ ఎన్ని కార్బన్ సార్? 1 2 3 4 కార్బన్స్. అవి ఎవ్రీ ఫ్రీ టర్మినల్, ఎవ్రీ ఫోల్డింగ్ కన్సిడర్డ్ యాజ్ కార్బన్ ఆటమ్. సార్ ఇక్కడ రాస్తే ఏమైంది సార్? CH3 CH2 CH2 CH3 అయింది. సార్ C4H10 అయింది సార్. అరే C4H10 రాయొద్దు, C4H10 అయింది కాబట్టి C4H6 అన్నాడు. C4H6 అంటే ట్రిపుల్ బాండ్ పెట్టి చూద్దాం. ట్రిపుల్ బాండ్ పెడదాం. CH3 CH2 CH3 CH2 ఇక CH3 CH2. ఇక్కడికి వచ్చేసరికల్లా ఇది కూడా తీసేద్దాం. ఇక CH ట్రిపుల్ బాండ్, ఇక్కడ ట్రిపుల్ బాండ్ H. ఇప్పుడు చూడండి, ట్రిపుల్ బాండ్ పెడితే సరిపోయింది. CH3 CH2 CH3, ఇక ఇది కార్బన్ ట్రిపుల్ బాండ్, ఇది ఇగో ట్రిపుల్ బాండ్ CH. సార్ ఏమైపోయింది సార్? ఇక్కడ ఒక టాపిక్ అయిపోయింది. ఏంటి సార్ అయిపోయింది? ఎన్ని టైప్స్ ఆర్ రిప్రజెంట్ చేసేది? రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, మాలిక్యులర్ ఫార్ములా, కండెన్స్డ్ ఫార్ములా, లూయిస్ స్ట్రక్చర్, బాండ్ లైన్ స్ట్రక్చర్. సార్ దీంట్లో బాండ్ లైన్లో ఎట్లా ఏంటిది? లూయిస్ స్ట్రక్చర్ ఏం చెప్తాం, కండెన్స్డ్లో ఏం చెప్తాం, మాలిక్యులర్ ఫార్ములాలో ఏం చెప్తాం అనేది ఒకసారి చూసాం. ఇగో దాని తర్వాత నెక్స్ట్ వన్, డిగ్రీ ఆఫ్ కార్బన్. CH3 CH CH3 CH2 CH3 CH3. ఇది సెకండ్ టాపిక్, డిగ్రీ ఆఫ్ కార్బన్. డిగ్రీ ఆఫ్ కార్బన్లో ఒకసారి చూద్దాం. సార్ ఈ కార్బన్ ఎన్ని కార్బన్ల కనెక్టివిటీ అయ్యింది సార్? ఈ కార్బన్ ఓన్లీ 1 కార్బన్కి కనెక్టివిటీ అయ్యింది. అంటే ఇది 1 డిగ్రీ కార్బన్, ప్రైమరీ కార్బన్ 1 డిగ్రీ అంటే ప్రైమరీ. సార్ ఈ కార్బన్ ఎన్ని కార్బన్ల కనెక్టివిటీ అయ్యింది సార్? ఈ కార్బన్ 1 2 3. నేను ఇక ఈ కార్బన్ గురించి చూస్తాను. ఈ కార్బన్ ఎన్ని కార్బన్స్కి? 1 2 3 కార్బన్స్. టెర్షరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్
ఓన్లీ 1 కార్బన్ కనెక్టివిటీ అయ్యింది. ఈ కార్బన్ 3 కార్బన్స్కి కనెక్టివిటీ అయ్యింది టెర్షరీ. సార్ ఈ కార్బన్ ఎన్ని కార్బన్ల కనెక్టివిటీ అయ్యింది సార్? ఓన్లీ 1 కార్బన్ ప్రైమరీ. సార్ ఈ కార్బన్ ఎన్ని కార్బన్ల కనెక్టివిటీ అయ్యింది? 2 కార్బన్స్. సెకండరీ ఇది టెర్షరీ, ఇది సెకండరీ. సార్ ఈ కార్బన్ ఎన్ని కార్బన్ల కనెక్టివిటీ అయింది? 1 2 3 4. క్వాటర్నరీ, ఇది క్వాటర్నరీ. మరి ఇదేంటి సార్? ఇది ప్రైమరీ, ఓన్లీ 1కే కనెక్టివిటీ అయింది. ఇది ప్రైమరీయే, ఇది ప్రైమరీ కార్బన్, డిగ్రీ ఆఫ్ కార్బన్ ప్రైమరీ కార్బన్. సార్ దీంట్లో ప్రైమరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి సార్? ప్రైమరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 6 9 12 15. ప్రైమరీ హైడ్రోజన్స్ 15. సార్ సెకండరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి సార్? సెకండరీ హైడ్రోజన్స్ ఓన్లీ 2. సెకండరీ హైడ్రోజన్స్ 2. సార్ ఇక్కడ టెర్షరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి సార్? టెర్షరీ హైడ్రోజన్స్ ఓన్లీ 1. టెర్షరీ హైడ్రోజన్స్ 1. టెర్షరీ హైడ్రోజన్స్ 1. సార్ క్వాటర్నరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి సార్? అసలు క్వాటర్నరీ కార్బన్కి హైడ్రోజన్స్ లేవు, 0. 15. ఓకే, ఇప్పుడు చెప్పండి దీంట్లో. దీంట్లో ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు దీనిలో ప్రైమరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయో చెప్పాలి. టైం ఇస్తాను మీకు, 1 minute టైం ఇస్తానా? 1 minute టైం, 1 minute టైం ఇస్తానా? ప్రైమరీ కార్బన్లు ఎన్ని, సెకండరీ కార్బన్లు ఎన్ని, టెర్షరీ కార్బన్లు ఎన్ని, క్వాటర్నరీ కార్బన్లు ఎన్ని? సార్ ప్రైమరీ కార్బన్ అంటే మాకు అర్థం కాలేదు సార్. ప్రైమరీ కార్బన్ అంటే ఒక కార్బన్ ఓన్లీ ఒక కార్బన్కి అటాచ్ అయ్యి ఉండాలి. ఈ కార్బన్ 3 కార్బన్లకు అటాచ్ అయ్యింది, ఈ కార్బన్ 2 కార్బన్లకు అటాచ్ అయ్యింది కాబట్టి సెకండరీ, ఈ కార్బన్ 4 కార్బన్స్కి అటాచ్ అయ్యింది కాబట్టి క్వాటర్నరీ. ప్రైమరీ కార్బన్లు ఎన్ని ఉన్నాయి నాకు ఆన్సర్ చేయాలి. ప్రైమరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? వీడియోని లైక్ చేయని వాళ్ళని లైక్ చేయండి అన్న. ప్రైమరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? ప్రైమరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? ప్రైమరీ కార్బన్, ఇక ఇది ప్రైమరీ, ఒక కార్బన్కి అటాచ్ అయ్యింది, ఇప్పుడే చెప్పుకున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది ప్రైమరీనే, ఓన్లీ 1 కార్బన్కి అటాచ్ అయ్యింది, ఇది ప్రైమరీనే, ఇది ప్రైమరీ కార్బన్. సార్ ఇదేంటి సార్ ప్రైమరీ? సార్ ఇదేంటి సార్ ప్రైమరీ? సార్ ఇదేంటి సార్? 1 2 3 4 క్వాటర్నరీ. ఈ కార్బన్కి ఎన్ని కార్బన్ల కనెక్టివిటీ అయ్యింది? 2 కార్బన్స్కి సెకండరీ. ఈ కార్బన్ ఎన్ని కార్బన్ల కనెక్టివిటీ అయ్యింది? 4 క్వాటర్నరీ. ఎస్, ప్రైమరీ కార్బన్ 1 2 3 6. వెరీ గుడ్. సెకండరీ కార్బన్ ఎన్ని ఉన్నాయి సార్? ఓన్లీ 1. టెర్షరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? దీనికి ఆన్సర్ చేయండి. టెర్షరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? వెరీ గుడ్ సార్. D&A బ్లాక్ చదవలేదు కదా, ఇన్ఆర్గానిక్ అయిపోతుంది. అవునవును, చేద్దాం పనేంద్ర, చేద్దాం అది. టెర్షరీ కార్బన్స్ 0, క్వాటర్నరీ కార్బన్స్ 2. ఇప్పుడు ఇది చేయండి. ఇక ఇది చేయండి ఒకసారి. దాంట్లో చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో. దీంట్లో ప్రైమరీ, ఎస్ సార్, ఇక్కడ ఇదే కార్బన్ సార్, ఇక్కడి నుంచి పోదాం. సెకండరీ అమ్మ ఇది సార్. ఎట్లా సార్? ఈ కార్బన్ 2 కార్బన్ కనెక్టివిటీ అయింది. ఎవ్రీ ఫోల్డ్ అయ్యింది కార్బనే, ఫిక్స్. ఎవ్రీ ఫ్రీ టర్మినల్ కూడా కార్బనే సార్. ఫ్రీ టర్మినల్ అంటే చివరి ఉండేది, ఇది కార్బనే సార్. ఇది సెకండరీ సార్. ఇక ఇదేందో క్వశ్చన్ మార్క్ పెడతానే మీరు చెప్పాలి అది.
ఇది నేను చెప్పుకుంటూ పోతా, ఈజీ అని నేను చెప్పుకుంటూ పోతా. సెకండరీ ఇది కూడా నాకు తెలియదు క్వశ్చన్ మార్క్, ఇది కూడా నాకు తెలియదు క్వశ్చన్ మార్క్. అవి తెలియదు నాకు, అది ఏంటియో తెలియదు, మీరే చెప్పాలి అవి. ఇది తెలుసు నాకు, ప్రైమరీ ఇది ప్రైమరీ, ఇది ప్రైమరీ. సార్ ఇది తెలవట్లేదు సార్, 1 2 3 4 ఇది అయితే నేను చెప్తాను క్వాటర్నరీ. ఏ కార్బన్ అది? అవును, బయోమాలిక్యూల్ ఒకటి చేయలేదు, చేద్దాం వెంకటరమణ. ఇది ఏ కార్బన్? వెరీ గుడ్, టెర్షరీ కార్బన్, వెరీ గుడ్. ఇది టెర్షరీ కార్బనే. వెరీ గుడ్. ఇది వచ్చేసి ఇది కూడా టెర్షరీ కార్బన్, టెర్షరీ కార్బన్. సార్ ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి సార్? అరే కార్బన్కి ఒకటే బాండ్ ఉంది, 3 హైడ్రోజన్స్, CH3. సార్ ఇది కూడా తెలవట్లే, CH3 అన్నట్టు ఈడ. సార్ ఇదేంటి సార్? CH3 ఒక బాండ్ ఉందంటే కార్బన్కి మిగిలిన 3 హైడ్రోజన్స్ పెట్టుకోవాలి అక్కడ, CH3. సార్ ఇదేంటి సార్? ఎస్, CH2. సార్ ఇదేంటి సార్? CH2. సార్ ఇదేంటి సార్? ఇక్కడ CH2. ఇదేంటి సార్? CH. ఇదేంటి సార్? CH. ఇదేంటి సార్? ఇక్కడ టెర్షరీ CH. సార్ ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని? ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని? తొందరగా ఫాస్ట్ 30 సెకండ్స్లో చెప్పాలి. హైడ్రోజన్స్ ఎన్ని అక్కడ? అక్కడ హైడ్రోజన్స్ ఎన్ని? మిడిల్లో బాండ్, మిడిల్లో బాండ్, ఇది సెకండరీ. ఇది సెకండరీ. ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉంటాయి? ఈ కార్బన్కి హైడ్రోజన్స్ ఎన్ని? ఇది కార్బనే, ఎవ్రీ ఫోల్డ్ అండ్ ఎవ్రీ ఫ్రీ టెర్మినల్ కార్బన్. అరే భయ్ హైడ్రోజన్ 0. వెరీ గుడ్. సార్ ఇదేంటి సార్? ఎస్, సెకండరీ. సార్ ఇదేంటి సార్? టెర్షరీ, సెకండరీ. సార్ ఇదేంటి సార్? టెర్షరీ. ఇదేంటి సార్? సెకండరీ. సార్ ఇక్కడ ఏంది కార్బన్కి? ఇదేంటిదో నాకు తెలియదు. 30 సెకండ్స్ టైం, 30 సెకండ్స్ టైం. సార్ ఇదేంటి సార్ ఇక్కడ? వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ ఇదేంటి సార్? ఇక్కడ ఏమున్నా సార్? ఓహో, టెర్షరీ. ఇది ప్రైమరీ, ఇది ప్రైమరీ. ఇదేంటిది ఇక్కడ? ఓ ఇక్కడ ఏంటిది? ఇది క్వాటర్నరీ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, క్వాటర్నరీ. మనకెందుకు భయం? సెకండరీ. ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉంటాయి సార్? CH2. ఇది 2 బాండ్స్ ఉన్నాయి, CH2. సార్ ఇదేంటి సార్? CH. ఇది CH3. ఇది వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. డిగ్రీ ఆఫ్ ఆల్కహాల్, డిగ్రీ ఆఫ్ ఆల్కహాల్, డిగ్రీ ఆఫ్ ఆల్కహాల్. OH, 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 OH. ఓకే. ఓకే ఓకే. ఇక్కడ చూడండి రా ఒకసారి, ఇక్కడ ఏనండమ్మా. అరే ఇది ఏ ఆల్కహాల్ రా? OH అటాచ్ అయిన కార్బన్, OH అటాచ్ అయిన కార్బన్ ఏ కార్బనో చూడాలి మీకు. ఒకటి OH అటాచ్ అయిన కార్బన్ ఏ కార్బన్ అనేది చూడాలి. సార్ OH అటాచ్ అయిన కార్బన్ ఏ కార్బన్ సార్? అరే ఇది 1 డిగ్రీ కార్బన్ సార్, ఇది ఓన్లీ 1 కార్బన్కి అటాచ్ అయ్యింది సార్. OH అటాచ్ అయిన కార్బన్ ఏ కార్బన్ సార్ ఇది? అరే భయ్ ఏ కార్బన్ మీరే చెప్పండి సార్. OH అటాచ్ అయిన కార్బన్ ఏ కార్బన్ సార్? ఇది OH అటాచ్ అయిన కార్బన్ 1 డిగ్రీ కార్బన్. ఇది OH అటాచ్ అయిన కార్బన్ 1 డిగ్రీ కార్బన్. OH అటాచ్ అయిన కార్బన్ ఏ కార్బన్? ఇది OH అటాచ్ అయిన కార్బన్ ఏ కార్బన్? ఏ కార్బన్ ఇది? సెకండరీ కార్బన్. వెరీ గుడ్, సెకండరీ కార్బన్. OH అటాచ్ అయిన ఈ కార్బన్ ఏంటిది? ఈ కార్బన్ ఏంటిది? ఇది వచ్చేసి సెకండరీ. ఇక్కడ OH అటాచ్ అయిన కార్బన్ టెర్షరీ.
ఈడ OH అటాచ్ అయిన కార్బన్, ఈ కార్బన్ OH అటాచ్ అయిన కార్బన్, OH అటాచ్ అయిన కార్బన్, OH అటాచ్ అయిన కార్బన్ ఏ కార్బన్ ఇది? టెర్షరీ. OH అటాచ్ అయిన కార్బన్ సెకండరీ కార్బన్, ఇది 2 కార్బన్ కి అటాచ్ అయ్యింది. OH అటాచ్ అయిన కార్బన్ ఇది 1 డిగ్రీ కార్బన్. చెప్దాం, ఇది 1 డిగ్రీ ఆల్కహాల్, ప్రైమరీ ఆల్కహాల్. సార్ ఇదేంటి సార్? 2 డిగ్రీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్. సార్ ఇదే ఆల్కహాల్ సార్, టెర్షరీ ఆల్కహాల్. OH అటాచ్ అయిన కార్బన్ ఇది ఏందో చూసి చెప్పాలి. ఎస్, వెరీ గుడ్, టెర్షరీ ఆల్కహాల్. నాకు ఇది చెప్పండి అయితే, ఇదేందో, ఇదే ఆల్కహాలో చెప్పండి, ఇదే ఆల్కహాలో చెప్పండి. CH3 CH2 CH, ఇదే ఆల్కహాలో నాకు చెప్పేయాలి మీరు. CH3 OH, ఇది ఏ ఆల్కహాల్? ఇదే ఆల్కహాల్. ఇదే ఆల్కహాల్ చెప్పాలి మీరు, ఇదే ఆల్కహాలో చెప్పాలి. అజయ్, వెరీ గుడ్, ఇదే ఆల్కహాలో చెప్పాలి. థ్యాంక్ యూ. చెప్దాం అది కూడా. ఆల్కహాల్ ఇది టెర్షరీ ఆల్కహాల్. ఎవరో ఫినోల్కి ఎందుకు డిగ్రీ ఉండదు అంటారు. ఇది ఫినోల్, ఇది ఆల్కహాల్ కాదు, ఇది వేరే ఫంక్షనల్ గ్రూప్. OH డైరెక్ట్ గా బెంజిన్ రింగ్ అటాచ్ అయితే, OH డైరెక్ట్ గా బెంజిన్ రింగ్ అటాచ్ అయితే అది ఫినోల్. అది దాన్ని వేరే ఉంటుంది, అది ఆల్కహాల్ కాదు, అది ఫినోల్. ఇది ఆల్కహాల్ కాదని చెప్తాను. దీని ప్రాపర్టీస్ మొత్తం వేరు. ఆల్కహాల్ ప్రాపర్టీస్ వేరు, ఫినోల్ ప్రాపర్టీస్ వేరు ఉంటాయి. ఇది ఒక సపరేట్ ఫంక్షనల్ గ్రూప్, ఇది సపరేట్ కాంపౌండ్, ఇది ఫినోల్ అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ వన్, డిగ్రీ ఆఫ్ అమైన్స్. డిగ్రీ ఆఫ్ అమైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. NH2, ఇదొకటి, ఇదొకటి. ఒకసారి చూద్దాం. డిగ్రీ ఆఫ్ అమైన్స్ లో, డిగ్రీ ఆఫ్ అమైన్స్కి వచ్చేసరికల్లా ఏడ NH2 ఇది 1 డిగ్రీ. NH2కి ఓన్లీ 1 కార్బనే ఉంది, అంటే నైట్రోజన్కి ఓన్లీ 1 కార్బన్ అటాచ్ అయ్యి ఉంది. ఇది ప్రైమరీ అమైన్, కన్ఫ్యూజ్ కావద్దు. నైట్రోజన్కి 2 కార్బన్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి, నైట్రోజన్కి 2 కార్బన్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి. సెకండరీ అమైన్, నైట్రోజన్కి 3 కార్బన్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి. టెర్షరీ అమైన్, నైట్రోజన్కి 4 కార్బన్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి. క్వాటర్నరీ అమైన్, క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్ అంటాం. క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్. సార్ ప్రైమరీ అమైన్ ఏం సార్? NH2. ఎస్. సెకండరీ అమైన్ NH. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, నేను రాయలే, NH. సార్ నైట్రోజన్ సరౌండింగ్ ఎన్ని బాండ్స్ ఉంటాయి సార్? 3. నైట్రోజన్ ఓన్లీ నైట్రోజన్ వచ్చేసి NH2 ఉంటే నైట్రోజన్ 3 బాండ్స్ ఫామ్ చేస్తుంది. NH2 నైట్రోజన్ 3 బాండ్స్ ఫామ్ చేస్తుంది. NH2 అంటే NH2 ఉందంటే ఒకటి వేరే కార్బన్తో అటాచ్ అయ్యి ఉంది. NH2 ప్రైమరీ అమైన్,
NH సెకండరీ అమైన్, ఉట్టి నైట్రోజన్ ఉంటే టెర్షరీ అమైన్, నైట్రోజన్కి ఏమన్నా ప్లస్ ఉంటే క్వాటర్నరీ అమోనియం సాల్ట్స్. ఇప్పుడు ఇది చెప్పండి, నేను రాసేది ఏందో. CH3 CH NH CH2 CH3. ఇది ఏ అమైన్? 30 సెకండ్స్లో చెప్పాలి. ఇది 30 సెకండ్స్లో అమైన్. ఏ అమైన్ అది? ఏ అమైన్? ఇంపాసిబుల్. ఎస్, ఇది ఏ అమైన్ అండి? NH ఉంటే సెకండరీ అమైన్. వెరీ గుడ్. సెకండరీ అమైన్. నెక్స్ట్ వన్, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. H2C డబల్ బాండ్ CH2 ఉంది. ఇది సాచురేటెడ్ కాదు, ఇది డబల్ బాండ్ ఉంటే అన్సాచురేటెడ్. నెక్స్ట్ వేరే టాపిక్ ఇది, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. ఓకే. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. CLF హైబ్రిడైజేషన్. CLFలో sp3 హైబ్రిడైజేషన్. CLF హైబ్రిడైజేషన్ ఇప్పుడు ఎందుకు రాదు? CLFలో క్లోరిన్ 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫ్లోరిన్ 3 లోన్ పేర్స్, sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఎవరో క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్? చెప్దాం అన్ని. ఇది అన్సాచురేటెడ్. దేనివల్ల అన్సాచురేటెడ్? దేనికంటే డబల్ బాండ్ వల్ల వచ్చింది. సాచురేటెడ్ అంటే కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉండాలి. కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉంటే సాచురేటెడ్. అది సాచురేటెడ్. అది కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉంటే సాచురేటెడ్. అది లీనియరే ఉంటుంది నాన్న. లీనియర్ ఉంటుంది. ఏ సార్? ఏ లీనియర్ ఉంటుంది. ఆల్కైల్ గ్రూప్ ఎస్. ఇది కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉంటే సాచురేటెడ్, కార్బన్ కార్బన్ డబల్ బాండ్ ఉంది అన్సాచురేటెడ్. ఇక ఇది పై బాండ్ ఉంది దీంట్లో. దీంట్లో ఇక పై బాండ్ సిగ్మా పై డబల్ బాండ్ ఉంది. సార్ అన్సాచురేటెడ్ దేనివల్ల అయింది సార్? ఇది సిగ్మా, ఇది పై వల్ల అన్సాచురేటెడ్ అయింది. అరే భయ్, కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ప్రజెంట్ అయ్యి ఉంటే, కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ప్రజెంట్ అయ్యి ఉంటే అది సాచురేటెడ్. అది కార్బన్ కార్బన్ డబల్ బాండ్ ఉంది ఇక్కడ, పై బాండ్ వల్ల అన్సాచురేటెడ్ అయింది. సార్ పై బాండ్ పోవాలంటే ఏం చేయాలి సార్? హైడ్రోజన్స్ కలపాలి. హైడ్రోజన్స్ కలిపినప్పుడు పై బాండ్ బ్రేక్ అయిపోయి, ఈ పై బాండ్ బ్రేక్ అయ్యి హైడ్రోజన్ యాడ్ అయింది. పై బాండ్ బ్రేక్ అయ్యి సార్ CH2 కదా సార్, పై బాండ్ ఉంది సిగ్మా పై బాండ్ బ్రేక్ అయ్యి HH యాడ్ చేస్తాం అంటే H3C CH3. దీంట్లో హైడ్రోజన్ డెఫిషియన్సీ ఉంది. ఎంత? 1 మోల్. సార్ దీంట్లో హైడ్రోజన్ డెఫిషియన్సీ ఉంది సార్. సాచురేటెడ్. ఇది సాచురేటెడ్ కావాలంటే ఇటొక హైడ్రోజన్ యాడ్ చేస్తే పై బాండ్ బ్రేక్ అయింది. దీంట్లో హైడ్రోజన్ డెఫిషియన్సీ 1 మోల్ ఉంది సార్. అంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. ఇప్పుడు చెప్పండి నాకు. HC CH సాచురేటెడా అన్సాచురేటెడా? మెసేజ్ చేయండి. సాచురేటెడా అన్సాచురేటెడా? ఇది సాచురేటెడా అన్సాచురేటెడా? ఇది సాచురేటెడా అన్సాచురేటెడా? ఇది సాచురేటెడ్ అన్సాచురేటెడ్? ఎస్, అన్సాచురేటెడ్. ఇది సార్ అన్సాచురేటెడ్ అయినప్పుడు ఇది అన్సాచురేటెడ్ అయితే దీంట్లో ఇది ఏ బాండ్ సార్?
కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉండాలి. ఇది సిగ్మా, ఇది పై 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 బాండ్ వల్లనే అన్సాచురేటెడ్ అయింది. అంటే ఇక్కడ 2 పై బాండ్స్ తీసేయాలి. 2 పై బాండ్స్ తీసేస్తే ఒక పై బాండ్ తీస్తే ఇటొక హైడ్రోజన్ యాడ్ అయింది. ఇంకొక పై బాండ్ తీస్తే ఇటొక హైడ్రోజన్. అంటే H2 2 moles ఆఫ్ హైడ్రోజన్ రిక్వైర్డ్. 2 moles ఆఫ్ హైడ్రోజన్ రిక్వైర్డ్. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2. సార్ ఏం సార్ మీరు చెప్పేదంటే సింపుల్ ట్రిక్. నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. నెంబర్ ఆఫ్ రింగ్స్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఇది ఉంది. ఎన్ని రింగ్స్ ఉన్నాయి? ఓన్లీ 1 రింగ్ ఉంది. 1 రింగ్ ఉంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. సార్ దీంట్లో ఎన్ని రింగ్స్ ఉన్నాయి సార్? 1. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. సార్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏంటి సార్? డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంటే హైడ్రోజన్ డెఫిషియన్సీ. సార్ దీంట్లో హైడ్రోజన్ డెఫిషియన్సీ ఎంత సార్? H2. దీంట్లో హైడ్రోజన్ డెఫిషియన్సీ ఎంత సార్? 2H2. హైడ్రోజన్ తక్కువగా ఉన్నదే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. హైడ్రోజన్ తక్కువగా ఉంటేనే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. సార్ దీని డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత సార్? 1. దీనిది 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఇక్కడ COOH. సార్ దీని డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత సార్? మాకు తెలవట్లే. దీని డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ రింగుకు ఒకటి. సార్ ఇక్కడ పై బాండ్ ఉంది కదా సార్, డబల్ బాండ్ అంటే ఒక పై బాండ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటి. అంటే టోటల్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2. అయితే నాకు దీనికి చెప్పండి. ఇగో దీనికి చెప్పండి డియు ఎంతో, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంతో చెప్పండి. దీనికి చెప్పండి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంతో. ఫస్ట్ దీనికి చెప్పండి, నేను ఇంకో స్ట్రక్చర్ రాస్తాను. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ వెరీ గుడ్. 4. 3 పై బాండ్స్ ఉన్నాయి. 3 పై బాండ్స్ ఉంటే 3. దాంతో పాటు ఒక రింగ్ ఉంది. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 4 ఇది. వెరీ గుడ్. దీంట్లో చూడండి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. సార్ రింగుకు ఒకటి ఇది 1 2 3. ఓకే 4 అయింది. ఓవర్లుక్లో పెట్టుంటా. వెరీ గుడ్. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ దీనికి 1 2 3. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 3. అయితే దీనికి చెప్పండి దీని డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. దీనికి చెప్పండి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. దీనికి చెప్పిన వాళ్ళు గ్రేట్. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ దీనికి చెప్పిన వాళ్ళు గ్రేట్. దీనికి చెప్పిన వాళ్ళు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత వస్తుందో చెప్పిన వాళ్ళు గ్రేట్.
ఓకే 3 pi bonds ఉన్నాయి 4 3 pi bonds 1 ring 4 5 6 ఇది రింగే 7 ఇది రింగే ఇది సైక్లిక్ స్ట్రక్చర్ ఇది సైక్లిక్ స్ట్రక్చర్ రింగ్ ఇది 8 ఎక్సలెంట్ 8 అరే 1 2 3 4 5 6 4 5 6 7 8 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 8 ఇది సార్ ఈ ట్రిక్ దేనికి సార్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఉన్న డిగ్యూ నెంబర్ ఆఫ్ రింగ్ ఇదేంటిది స్ట్రక్చర్స్కి ఇది స్ట్రక్చర్స్కి మరి ఇదేంటి సార్ అది స్ట్రక్చర్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా అయితే ఇది మాలిక్యులార్ ఫార్ములా ఇచ్చినప్పుడు మాలిక్యులార్ ఫార్ములా అయితే ఏం తెలుసా C+1 మైనస్ H ప్లస్ ఎక్స్ మైనస్ n/2 సార్ సి అంటే ఏంటి సార్ కార్బన్ హెచ్ అంటే ఏంటి సార్ హైడ్రోజన్ ఎక్స్ అంటే ఏంటి సార్ హాలోజన్ అంటే ఏంటి సార్ ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఎన్ అంటే ఏంటి సార్ నైట్రోజన్ అరే క్లాస్ అర్థమవుతుందా చాలా మంది కొత్త స్టూడెంట్స్ వచ్చారు అర్థం కావట్లేదా ఒక్కసారి నాకు చెప్పాలి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి క్లాస్ ఏమన్నా అర్థమవుతుందా చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు చాలామంది ఓకే థ్యాంక్ యూ బాండ్ లైన్ స్ట్రక్చర్ చెప్దాం ఇప్పుడు బాండ్ లైన్ స్ట్రక్చర్ కూడా చెప్పేది ఉంది ఓకే వెరీ గుడ్ అయితే ఇక్కడ ఒకసారి చూద్దాం నాన్న ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్ట్రక్చరా మాలిక్యులార్ ఫార్ములానా మాలిక్యులార్ ఫార్ములా సార్ దీని డియూ అనుకోండి సార్ అరే కార్బన్స్ ఎన్ని ఉన్నాయిరా 4 + 1 మైనస్ కార్బన్స్ 4 + 1 హైడ్రోజన్స్ ఎన్ని సార్ 10 హాలోజన్స్ లేవు 0 మైనస్ నైట్రోజన్ లేవు 0 10/2 అంటే 5 మైనస్ 5 4 + 1 5 మైనస్ 10/2 5 డియూ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 0 అయితే దీన్ని చెప్పండి నాకు ఒకసారి దీన్ని చెప్పండి C4H8 చెప్పండి C4H8 C4H6 చెప్పండి C4H6 చెప్పండి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ C4H6 C4H8 C4H6 C5H10 Cl2 దీన్ని చెప్పండి C4H8 సార్ ఫార్ములా తెలియదు చూసుకోండి ఒకసారి C4H8 వీడియోని లైక్ చేయని వాళ్ళని లైక్ చేయండి అన్న C4H8 లో కార్బన్ C+1 సార్ C+1 సార్ ఏం సార్ H + X మైనస్ n/2 సార్ ఓకే ఏం చేద్దాం C+S 4 + 1 మైనస్ హైడ్రోజన్స్ 8/2 అంటే డియూ ఎంత 1 డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 వెరీ గుడ్ దీని డియూ ఎంత సార్ C+1 4 + 1 మైనస్ హైడ్రోజన్ 6 + 0 లేవవి 2
degree of unsaturation 2, 1 2. Very good, excellent. Degree of unsaturation 2. Thank you. C5, C plus 1 minus H plus X minus N by 2. Carbon 5 plus 1 minus 10 plus X halogen ఉంది, halogen chlorine ఉన్నాయి ఇక్కడ. halogen అంటే fluorine, bromine, iodine. S 2 minus 0 by 2 6 minus 12 by 2 6. Degree of unsaturation 0. దీంట్లో పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1. దీంట్లో పై బాండ్ 1 ఉంది, దీంట్లో పై బాండ్స్ 2, దీంట్లో పై బాండ్ 0. సార్ బాండ్ లైన్ స్ట్రక్చర్ రాయండి సార్. దీనిది 1 2 3 4 పై బాండ్ 1 ఉంది ఇది. సార్ దీని బాండ్ లైన్ స్ట్రక్చర్ రాయండి సార్. 1 2 3 4 పై బాండ్స్ 2 ఉన్నాయి, ట్రిపుల్ బాండ్. ఎస్. Calculation of sigma and pi bonds and hybridization మొత్తం ఒకేసారి చూద్దాం. and hybridization ఒకసారి చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఇట్లుంది, దీన్ని చూద్దాం. సార్ దీన్ని ఎట్లా రాయాలి సార్? రాసేది ఏముందండి, ఏం స్ట్రక్చర్ సార్ ఇది? ఏం స్ట్రక్చర్ ఇది? ఏం స్ట్రక్చర్ ప్లీజ్ చెప్పండి మీరు. ఇది ఏ స్ట్రక్చరో చెప్పండి. థ్యాంక్ యూ స్వామి ఏ శరణం అయ్యప్ప, అందరికీ థ్యాంక్ యూ. ఇఫ్ ఆక్సిజన్ ఈజ్ దేర్ 0, ఇఫ్ ఆక్సిజన్ ఈజ్ దేర్ 0 ఏముంది? అరే ఆక్సిజన్ అంటే 0. ఇప్పుడు ఇది ఏ స్ట్రక్చర్? బాండ్ లైన్ స్ట్రక్చర్. ఇది. ఎస్, బాండ్ లైన్ స్ట్రక్చర్. బాండ్ లైన్ స్ట్రక్చర్లో CH3 రాసుకో, CH3 CH2 CH డబల్ బాండ్ CH2. ఈ స్ట్రక్చర్ ఇది బాండ్ లైన్ స్ట్రక్చర్. ఇదే స్ట్రక్చర్ తెలుసా? CH3 ఇది CH2 CH డబల్ బాండ్. ఇది కండెన్స్డ్ స్ట్రక్చర్. దీన్ని లూయిస్ స్ట్రక్చర్ గా మారుస్తున్నా చూడు. లూయిస్ లో కార్బన్ హైడ్రోజన్ కార్బన్ హైడ్రోజన్ డబల్ బాండ్ కార్బన్ హైడ్రోజన్. ఇది లూయిస్. సార్ మాకు తెలవట్లే, ఏం చేయాలి సార్? అరే భయ్ సింపుల్ ఏం తెలుసా? ఫస్ట్ ఏబీల మధ్య ఫామ్ అయ్యే బాండ్ సిగ్మానే. 2 ఆటమ్స్, ఏబి అంటే ఆటమ్, ఏ ఆటమ్ బి ఆటమ్ మధ్య ఫామ్ అయ్యేది ఫస్ట్ సిగ్మా బాండ్. ఏకి బికి డబల్ బాండ్ ఉంటే ఇది ఫస్ట్ ఫామ్ అయ్యేది సిగ్మా, ఇది పై. ఏకి బికి 3 బాండ్స్ ఉంటే ఫస్ట్ ఫామ్ అయ్యేది సిగ్మా, తర్వాత ఫామ్ అయ్యేది పై. బిట్వీన్ ఆటమ్స్ సింగిల్ బాండ్ ఉంటే సిగ్మా, బిట్వీన్ ఆటమ్స్ 2 బాండ్స్ ఉంటే ఒకటి సిగ్మా ఒకటి పై, బిట్వీన్ ఆటమ్స్ 3 బాండ్స్ ఉంటే ఒకటి సిగ్మా 2 పై. ఎస్, ఇది ఏ బాండ్ తెలుసా? సిగ్మా. బిట్వీన్ ఆటమ్స్ సిగ్మా. ఎస్, ఇదే బాండ్ సార్ సిగ్మా. బిట్వీన్ ఆటమ్స్ సింగిల్ బాండ్ సిగ్మా. సార్ బిట్వీన్ ఆటమ్ సిగ్మా పై సిగ్మా. ఎస్, ఎండింగ్ చేద్దాం.
సార్ ఎట్లా తెలుస్తుంది సార్? ఒక యాటమ్ సరౌండింగ్ 4 సిగ్మాస్ ఉంటాయి. అది sp3 కార్బన్. యాటమ్ సరౌండింగ్ అంటే కార్బన్ అనే రాద్దాం. కార్బన్ సరౌండింగ్ 2 సిగ్మా 3 సిగ్మా 1 పై ఉంటాయి. దీని సరౌండింగ్ కార్బన్ సరౌండింగ్ 4 సిగ్మా ఉంటాయి. కార్బన్ సరౌండింగ్ 3 సిగ్మా 1 పై ఉంటాయి. sp2 కార్బన్. కార్బన్ సరౌండింగ్ 2 సిగ్మా 2 పై sp హైబ్రిడైజేషన్ sp కార్బన్. అన్ని 4 సిగ్మాస్ ఉంటేనేమో sp3, 3 సిగ్మా 1 పై ఉంటే sp2. సరౌండింగ్ చూడాలి. అరే ఒకసారి చూద్దాం, బ్యాక్ వెళ్దాం. సార్ ఇది ఏంది? ఏ కార్బన్ ఇది? 4 సిగ్మాస్ ఉన్నాయి కాబట్టి sp3. సార్ దీని సరౌండింగ్ కూడా 4 సిగ్మాస్ ఉన్నాయి కాబట్టి sp3. సార్ దీని సరౌండింగ్ 3 సిగ్మాస్ 1 పై ఉంది. అరే భయ్ sp2. 3 సిగ్మా 1 పై ఉంది. ఇది sp2 కార్బన్. సార్ ఒకసారి ఇంకా అర్థం కావట్లేదు సార్ మాకు, చూద్దాం. మీకు ఎందుకు అర్థం కాదో చూద్దాం. ఇక దీన్ని డైరెక్ట్ రాద్దాం. కార్బన్ హైడ్రోజన్ రాయొచ్చు సార్. CH2 కార్బన్ హైడ్రోజన్. సార్ ఇక్కడ కార్బన్ హైడ్రోజన్. సార్ ట్రిపుల్ బాండెడ్ కార్బన్ సార్, కార్బన్ హైడ్రోజన్. సార్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ మాకు ఎట్లా తెలుస్తాయి సార్? సిగ్మా పై సిగ్మా. ఎస్ సార్ ఇది ఏ కార్బన్ సార్? ఇదే కార్బన్, ఫస్ట్ కార్బన్ సార్. ఇదే కార్బన్ సార్, తెలవట్లే. ఇదే కార్బన్ సార్, 4th కార్బన్. కార్బన్ సరౌండింగ్ 4 సిగ్మాస్ ఉంటే sp3. కార్బన్ సరౌండింగ్ 4 సిగ్మాస్ ఉంటే sp3. కార్బన్ సరౌండింగ్ చూడాలి. కార్బన్ సరౌండింగ్ ఇక్కడ తప్పు రాసి హైడ్రోజన్ ఉండదు. ఇక్కడ చెప్పర్రా, ఇక్కడ హైడ్రోజన్ ఉండదు. 4 బాండ్స్కి ఎక్సెస్ అయితే. కార్బన్ సరౌండింగ్ ఎన్ని ఉన్నాయి సార్? 2 సిగ్మా 2 పై. కార్బన్ సరౌండింగ్ 2 సిగ్మా 2 పై sp. కార్బన్ సరౌండింగ్ 2 సిగ్మా 2 పై ఉన్న sp-నే. అరే 4 సిగ్మా ఉంటే sp3, 3 సిగ్మా 1 పై ఉంటే sp2, 2 సిగ్మా 2 పై ఉంటే sp. దీని సరౌండింగ్ కూడా చూడు, 2 సిగ్మా 2 పై. దీని సరౌండింగ్ 2 సిగ్మా 2 పై. ఇది కూడా sp. ఇక ఇప్పుడు చూడండి, ఇగో దీని రాజు చూద్దాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి బాండ్ లైన్ స్ట్రక్చర్. ఇక కార్బన్ ఆల్రెడీ 3 బాండ్స్ ఉన్నాయి. H డబల్ బాండ్. కార్బన్ ఆల్రెడీ 3 బాండ్స్ ఉన్నాయి దీని సరౌండింగ్. H సింగిల్ బాండ్. కార్బన్ H డబల్ బాండ్. ఇక కార్బన్ H డబల్ బాండ్. కార్బన్ H ఇక H. సార్ ఇదేంటి సార్? సిగ్మా పై. సిగ్మా పై. సిగ్మా పై. సిగ్మా. సార్ టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్. సార్ దీనికి ఏమున్నాయి సార్? కనబడుతూనే ఉంది 3 సిగ్మా 1 పై. 3 సిగ్మా 1 పై ఏం సార్? sp2. సార్ ఇదేంటి సార్? 1 2 3 సిగ్మా 1 పై. దీని సరౌండింగ్ మొత్తం చూడాలి.
3 సిగ్మా 1 పై sp2 ఇది sp2నే ఇది sp2నే ఇది sp2నే ఇది sp2నే దీంట్లో టోటల్ సిగ్మా ఎన్ని ఉన్నాయి టోటల్ పై ఎన్ని ఉన్నాయి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బేసిక్స్ అయిపోయినాయి బేసిక్స్లో రిప్రజెంటేషన్ చూసాం దాని తర్వాత డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ సిగ్మా ప్లస్ పై బాండ్ చూసాం హైబ్రిడైజేషన్ చూసాం ఇవి బేసిక్స్ మెయిన్ బేసిక్స్ కావాల్సినటువంటి మెయిన్ బేసిక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ IUPACతో కలుద్దాం క్లాస్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్